హే గైస్ వాట్సాప్ కైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం మాన్సూన్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అంటే మాన్సూన్ రైడ్ అన్నాను, బట్ మంచి మాన్సూన్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం, విచ్ ఈజ్ వాయనాడ్. సో వాయనాడ్కి అయితే స్టార్ట్ అవుతున్నా. అండ్ నేను ఒక షార్ట్ పెట్టినాను దీనికన్నా ముందు నా లైట్స్ గురించి. సో ఇవే అన్నమాట లైట్స్. చూడడానికి మాత్రం కొత్తగా మంచిగా ఉన్నాయి. అండ్ బండి వాటర్ వాష్ చేయించేసిన. అండ్ షార్ట్లో కూడా చూశారు, మొత్తం రెడీ చేసి పెట్టేసిన. సో జస్ట్ కిందికి దిగిన ఇప్పుడు టాప్ బాక్స్ అన్నీ సెట్ చేసిన, స్టార్ట్ అవుతున్నా. అండ్ నాతో పాటు ఇంకొక అబ్బాయి వస్తున్నాడు, నేను అది ఆన్ ద వేలో మాట్లాడతా. సో ప్లాన్ ఏంది, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ స్టే చేస్తున్నాం, అవన్నీ జర్నీ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. బట్ ఫర్ నౌ ఒక స్పాట్ ఉంది, ఆ మీటింగ్ పాయింట్కి వెళ్ళి ఆ అబ్బాయిని కలిసి చలో డే 1 చలో మా జీటీ వచ్చేసింది. వీఆర్ స్టార్టింగ్ ఇప్పుడు. సో మన పేరు వచ్చేసి సాయి వేణు అని చెప్పేసి, నాతోని లాస్ట్ టైం ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్ళినామని చెప్పేసి పెట్టినా కదా ఒక లాగ్. సో ఆ లాగ్లో మనడు కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. గ్లౌజులు పెట్టుకుంటా ఒక నిమిషం. సో ఈరోజు నైట్ మేము బెంగళూరులో స్టే చేస్తామన్నమాట. స్టే చేసేసి రేపు మార్నింగ్ మసీనా గుడికి వెళ్తాం. మసీనా గుడి ఫారెస్ట్లో స్టే చేస్తాం. బేసిక్గా ఫారెస్ట్ రైడ్ క్రేజీ ఉంటుంది. అది డే 2 విల్ బీ అమేజింగ్ లాగ్. ఈరోజు కొంచెం హైవే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, బట్ ఇట్ విల్ బీ గుడ్. నేను ఉంటా కదా, నేను మాట్లాడతా కాబట్టి. వర్షాలకో ఏమో తెలియదు కానీ ఉస్మాన్ సాగర్ లేక్ మంచిగా నిండి పోయింది. అసలు మస్తు ఉంది చూస్తుంటే. ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ రైడ్కి ఇట్లా రావచ్చు ఇక్కడికైనా. ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర. ఇప్పుడు ఎంతసేపు చెప్పు, నేను స్టార్ట్ అయ్యి ఒక 30 minutesలో వచ్చేసిన. బ్రేక్ఫాస్ట్ రైడ్కి అంత వర్త్ రైడ్ ఏం కాదు, బట్ రావచ్చు ఎప్పుడైనా. ఏం ప్లాన్స్ లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ అనుకోకుండా బయలుదేరేటప్పుడు వచ్చేయచ్చు లేక్కి. లేక్కి యాక్చువల్ వ్యూ పాయింట్ వేరే ఇక్కడ ఉంటుందబ్బా, ఉస్మాన్ లేక్ది. వాటర్ చూడండి అసలు చాలా 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 వంగిపోతున్నాయి. వర్షాలు బాగా పడినాయి కదా, సూపర్ ఉంది. మనోడు పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. నేను యాక్చువల్గా ఆల్రెడీ పెట్రోల్ కొట్టించేసుకున్నాను అనమాట. అండ్ కర్నూలు మాకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 30 kilometers అలా ఉంది. అండ్ టైం వచ్చేసి 9:15 అవుతుంది అనమాట. చల్లనే ఉండే వెదర్, బట్ ఇప్పుడే ఇగో సూర్యుడు వచ్చేసిండు. ఇంకా 9:15, 8:30కి అట్లా స్టార్ట్ అయిపోయింది ఎండ. సో ఇట్లా ఉంటే ఓకే, ఈ ఎండతో ఓకే. బట్ ఇంకొంచెం గట్టిగా ఎండ కొట్టింది అనుకో, ఇక రోడ్ పైన చిరాకు వస్తుంది. హైవే పైన మోస్ట్ లైక్లీ ఎండ ఎక్కువ కొట్టద్దు అని అనుకుంటున్నాం. సో అట్లీస్ట్ 3 వరకు అయినా మేము బెంగళూరు రీచ్ అయిపోయినాం అనుకో. బై ద వే నేను ఆల్రెడీ రూమ్ బుక్ చేసేసుకున్నా అక్కడ. సో ఎక్కడ వెళ్తున్నాం, ఎక్కడ స్టే చేస్తున్నామో మీకు చూపిస్తా. ఒక 30 kilometersలో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినాలి, ఆకలి చంపేస్తుంది ఇంకా. సో ఇప్పుడే కర్నూలుకి అయితే రీచ్ అయినాం అనమాట. అండ్ మసాలా దోశ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మాకు బెంగళూరు వచ్చేసి 350 ఉంటుంది కదా, 350 అట్లా ఉంటుంది అనమాట. సో లంచ్ వరకు బెంగళూరు రీచ్ అవ్వాలి అనేదే టార్గెట్. సో ప్రాబబ్లీ అవుట్స్కట్లోనే లంచ్ చేసి వెళ్తాం. ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోమో తెలియదు. అండ్ నేను ఆల్రెడీ ఒకటి రూమ్ బుక్ చేసిన అనమాట. అండ్ రూమ్ వచ్చేసి మనకి హెబ్బాల్ దగ్గర ఉంటుంది. సో ట్రాఫిక్లో ఇరుక్కుంటే లేట్ అయిపోతుంది లంచ్. అందుకే లంచ్ చేసేసి తీరిగ్గా బయలుదేరినాం అనుకో, రూమ్కి వెళ్ళి రెస్ట్ చేసుకోవచ్చు. సో నాతో నచ్చిన పర్సన్ నేను అని చెప్పేసి అన్నా కదా, చూపిస్తా చూడండి. సో ఈ పర్సన్, సారీ చేతికి ఆయిల్ ఉంది, కింద పడ్డది ఫోన్. సో ఈ పర్సన్ నాకు ఆబ్వియస్లీ మనకి ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం. అండ్ ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ ఉంది, చెప్పినా కదా. సో వీకెండ్ రైడ్స్, బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అన్ని డిస్కషన్ మొత్తం ఆ గ్రూప్లో అవుతాయి అన్నమాట. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ లింక్ కింద పెడతా, జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో. మీ అందరినీ మళ్ళీ గోప్రోలో కనిపిస్తా. హోప్ఫుల్లీ నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నా. కొంచెం ఎయిర్ వస్తుంది అండ్ ఫోన్ కూడా కొంచెం డిస్టెన్స్లో ఉంది. అండ్ మర్చిపోవద్దు, లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మోటోవ్లాగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన జిందగీలో మనం GT 650 రైడ్ చేస్తున్నాం ఇవాళ. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే స్టార్ట్ అయింది. యాక్చువల్గా అంతేనా?
ఓకే. ఓ మై గాడ్, ఎంత డిఫరెన్స్ ఉంది ఆ బండికి ఈ బండికి. యో, ఫర్ ద ఫస్ట్ టైం GT 650 ఇంటర్సెప్టర్ నడుపుతున్నాం మనం. నాకు తెలిసి ఈ గోప్రో వ్యూ కొంచెం చాలా చేంజ్ అవుతుంది. ఓ ఎట్లు ఉరుకుతుంది బండి చూడండి. జూమ్ జూమ్. వావ్, క్రేజీ మ్యాన్, క్రేజీ. ఐఎమ్ లవింగ్ దిస్ బైక్. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే దీంతో కొంచెం బెండ్ అయి ఉండాలి నడుము. నాకు అడ్వెంచర్ అలవాటు కదా, ఇప్పుడు ఇట్లా ఇట్లా బాడీ మొత్తం ఇట్లా కిందికి ఉంది, ఇట్లా చూడాల్సి వస్తుంది, అదొక్కటే. బట్ బండి మ్యాన్, బండి క్రేజీ ఉంది అసలు. ఆ ఫీలింగ్ నడుపుతుంటే 650 అంటే పవర్ తెలుస్తుంది నీకు బేసిక్గా. 650 ఇట్లా రాగంగా నాకు కొట్టేసి వెళ్ళిపోతుంది కావచ్చు. ఓయిష్, బట్ లవ్డ్ ద బైక్. ఇంకోటి ఏంటంటే దీనికి విండ్ షీల్డ్ లేదు. మనోడికి గాడుపు వస్తుందంట ఫాస్ట్గా పోతుంటే, కొట్టి పడేస్తుందట ముఖానికి. ఎట్లా కొడుతుందో నాకే డేంజర్గా కొడుతుంది. నాకు ఇంకెక్కడికి ఉంటుంది విండ్ షీల్డ్, నాకే డేంజర్గా కొడుతుంది ఆ విండ్ షీల్డ్. ఒక్క 110 దాటినా అంటే కత్తం ఇక చంపేస్తుంది తెలుసా. గాడుపు పిచ్చే, హెల్మెట్ మొత్తం ఇట్లా కదిలిపోతుంది, హెల్మెట్ అంతా పిచ్చిలేస్తుంది. మనోడు ఎట్లా వస్తున్నాడు అసలు. నాకు మన GT 650కి అసలు విండ్ షీల్డ్స్ ఉండవా లేకపోతే రావా తెలియదు, మనం ఎప్పుడు కనుక్కోలేదు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. బట్ ఎనీవే, ఐఎమ్ లవింగ్ దిస్ బైక్. లైక్ క్రేజీ ఉంది. ఎట్లా అనిపిస్తుంది అంటే నా పల్సర్ బండి పైన ఒకప్పుడు నడిపేదన్నమాట ఇట్లా ఈ స్టైల్లో. సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. కానీ మెచ్చుకోవాలి ఈ బండిని, లాంగ్ 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 రైడ్స్లో రైడ్ చేసే వాళ్ళని. ఎందుకనంటే కొంచెం అలవాటు కావాలి బండి, చాలా అలవాటు కావాలి, కొంచెం కాదు. ఇట్ విల్ బి క్రేజీ టు సిట్ లైక్ దిస్ అండ్ రైడ్. బట్ యా, నాకు నచ్చింది. బట్ ఇప్పుడైతే మనం మన అడ్వెంచర్ బండి ఇక్కడ కొట్టుకుంటాం లాడా. కొట్టుకోకండి రా రే. ఈ లాంగ్ రైడ్లు లేకుండా మంచిగా ఎక్కువ అడ్వెంచర్లు లేకుండా సింపుల్గా హ్యాపీగా హైవేల పైనే నడిపే రైడ్లు అయితే ఐ వుడ్ టేక్ దిస్. కాకపోతే ఏంటంటే ఇది కాదు అనట్లేదు, దిస్ ఈజ్ డిఫరెంట్. అంటే మోడల్ డిఫరెంట్. అడ్వెంచర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ నాకు అడ్వెంచర్ మంచిగా అనిపించింది, ఇది ఇంకా మంచిగా అనిపించింది. కాకపోతే ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ అడ్వెంచర్ అనమాట. ఎందుకంటే మనం ముసలడం అయిపోతున్నాం, మన బాడీకి అదే కరెక్ట్. ఎనీవే, మేము కర్నూలు అయితే దాటేసినాం. తుంగభద్ర, కర్నూలు యాక్చువల్గా ఇంకా దాటలేదు, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అవుట్స్కట్లో చేసినాం టోల్గేట్ దగ్గర. సో ఇప్పుడే తుంగభద్ర రివర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మాకు చెప్పినా కదా మీకు ఇందాక 350 కిలోమీటర్స్లో మేమైతే ఇంకా రీచ్ అయిపోతాం బెంగళూరు. సో ఇప్పుడు మళ్ళీ నేను డైరెక్ట్ ఇంకా లంచ్ ఎక్కడైతే చేస్తామో మళ్ళీ అక్కడే మీ అందరితో మాట్లాడతా. అప్పటి వరకు గోప్రో ఆన్ చేస్తా, కానీ మీతో మాట్లాడా. సో మేమైతే అనంతపూర్ ఇప్పుడు దాటేసినాం అనమాట. సో అనంతపూర్ దాటేసి ఇక్కడ హాలీవుడ్ కాదు ఏంది ఇది, ఫుడ్ స్టాప్ అని చెప్పేసి హైవేలో కనిపించింది. ఫుడ్ ప్లాజా అని ఒకటి కనిపించింది. సో ఇక్కడే తాగినాం. ప్లేస్ యాక్చువల్గా బాగుంది, చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. KFC, సౌత్ ఇండియా, థాలీ, చైనీస్ అన్నీ కలిపి ఒకటిసారి ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, షెజ్వాన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే అది తినేసి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి 178, ఎగ్జాక్ట్లీ 178 బెంగళూరులో స్టేకి అనమాట. సో తినేసిన తర్వాత ప్రాబబ్లీ ఒక 2.5 అవర్స్లో అయితే మేము ఇంకా తినేసిన తర్వాత, ఇప్పటి నుంచి కాదు, సో తినేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 1:10 అవుతుంది. సో ఇక్కడ నుంచి మేము ఈజీగా ఒక 2కి స్టార్ట్ అయినాం అనుకోండి. తినేసి అలా కొంచెం చిల్ అయ్యి 2కి స్టార్ట్ అయినా సరే 4 వరకు అయితే రూమ్లో ఉండాలి. హోప్ఫుల్లీ ఉంటామని అనుకుంటున్నా. సో కొంచెం అడిట్ అయినా 4:30 వరకు అయితే వెళ్ళిపోతాం. వెదర్ అయితే అంత ఎండలేదు, బట్ కొంచెం హ్యూమిడిటీ అయితే డేంజర్గా ఉంది కదా, అంత ఉబ్బరిస్తుంది, మొత్తం ఇట్లా వేడి వచ్చేస్తుంది అనమాట. ఎండ లేదు కానీ అలా అని చెప్పేసి చల్లగా కూడా లేదు. బట్ విండ్ గైజ్, ఇట్లా బండి ఇక్కడ ఉంటే వచ్చే గాడుపుకి బండి వెళ్ళిపోతుంది. అంటే లేన్ మొత్తమే లేన్ క్రాస్ అయిపోతుంది వచ్చే విండ్కి అనమాట. సూపర్ విండ్ వస్తుంది. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చూడడానికి స్పైసీగా కనిపిస్తుంది, ఎట్లుందో తెలియదు, చూడాలా. సో మేము ఫుడ్ అయితే ఇప్పుడు ఇక్కడే తిన్నాం అనమాట. సో దీంట్లో చెప్పాను కదా చాలా ఉన్నాయి. క్యూబ్ స్టాప్, ఫుడ్ ప్లాజా అని చెప్పేసి ఉన్నారు. అండ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. హైవే ఫుడ్ అండ్ కో. సో దీంట్లో KFC కూడా ఉందన్నమాట ఇంక్లూడెడ్.
పిజ్జాస్ ఉన్నాయి, థాలీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఈ హైవేలో వచ్చిన వాళ్ళు ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ అనంతపూర్ దాటిన తర్వాత కొంచెం ముందుకున్నాయి అనమాట. అండ్ మేము తీసుకుంది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అండ్ నార్మల్ ఫ్రైడ్ రైస్ ఎగ్. నైస్, వెరీ నైస్ టేస్ట్, ఐ లవ్డ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. కంటిన్యూస్గా ఒక 1 అవర్ అయితే రైడ్ చేసి 1 అవర్ వరకు ఎక్కడ ఆగకుండా 1 అవర్ తర్వాత మళ్ళీ ఒక చిన్న రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ స్టాప్ అయితే మా రూమ్ అనమాట. ఇంకా ఇలా సాంగ్స్ పెట్టి స్టార్ట్ అవుతా. గోప్రో వాటర్ ప్రూఫ్ అనేది ఏమో లోపల పెడదాం అనుకుంటాను, ఎందుకన్నా మంచిది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మేమైతే బెంగళూరుకి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక అవుట్స్కట్లో ఉన్నామన్నమాట, దగ్గరలో. ఇక్కడ నుంచి వెళ్ళి 38 minutes చూపిస్తుంది మా ఎగ్జాక్ట్ రూమ్ ఏదైతే బుక్ చేసినామో అది. ఫ్లాట్ అనమాట, బేసిక్గా 2 BHK ఫ్లాట్ అది. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్గా ఇప్పుడు బెంగళూరు సిటీ లోపలికి వచ్చి స్టే చేయాల్సిన అవసరం ఏం లేదు మాకు, ఎక్కడైనా స్టే చేయవచ్చు. కాకపోతే ఇంత దూరం రావడానికి కారణం ఏంటి అని అంటే, నేను యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి అనమాట. బేసిక్గా ఒక పేయింగ్ గెస్ట్ చూస్తున్నా, నేను పీజీ చూసుకుంటున్నా. ఎందుకు అనంటే మీకు చెప్పినా కదా లాస్ట్ టైం మనకు జాబ్ కొంచెం స్టెబిలిటీ సరిగ్గా లేదని చెప్పేసి, సో ఒక జాబ్ వచ్చిందనమాట. కాకపోతే బెంగళూరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా ఇది లాస్ట్ వీలాగ్లో. సో ఆగస్ట్ 1st వీక్లో జాయినింగ్ అని చెప్పేసి అంటే మనకి ఒక రూమ్ చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ రెడీగా. బట్ అంత తొందరలో నేను రూమ్ తీసుకొని పెట్టుకోలేను, అంటే ఆగమాగంలో ఏదో ఒక రూమ్ పడితే ఆ రూమ్ పడితే తీసుకోలేను అనమాట నాకు. సో మీన్ వైల్ ఒక పీజీలో ఉందాం అనుకుంటున్నా 1-2 months. సో అప్పటి వరకు పీజీ చూసుకోవాలి కాబట్టి ఒక 6 పీజీస్ దగ్గర షార్ట్ లిస్ట్ చేసిన. అండ్ ఇప్పుడు రూమ్ కూడా దగ్గర తీసుకున్నాను అనమాట. సో అక్కడ రూమ్ వెంటనే చెక్ఇన్ చేసేసి ఒకసారి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి మళ్ళీ వితిన్ 2 hours దాని అన్ని పీజీస్ చూసి ఒక పీజీ ఫైనల్ చేసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట. ఇప్పుడు నాకు సిటీ మొత్తం ఇట్లుంటే బాగుంటుంది, వర్షం పడ్డా కూడా నడవం, ఎండ కొట్టినా కూడా మనకి ఎండ కొట్టదు రవ్వయి. హ్యాపీగా ఇగో ఇట్లా మొత్తం ఫ్లైఓవర్లతో ఉంటే ఎండనే కొట్టని ఏమన్నా కొట్టని మనకు సంబంధం లేదు, హ్యాపీగా తిరిగింది వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికైతే మనం మాన్యత టెక్ పార్క్లో ఉన్నాం. సో ఇక్కడ చుట్టూ మొత్తం బిల్డింగ్స్ అనమాట. బిల్డింగ్స్లో మొత్తం ఇప్పుడు మనకు మైండ్ స్పేస్ ఎట్లా రహైజా మైండ్ స్పేస్ మన హైటెక్ సిటీలో, సో ఇది అట్లా అన్నమాట. కంప్లీట్ ఐటీ ఆఫీసెస్ అన్నీ ఈ లోపల ఉంటాయి. కానీ మ్యాప్ సర్ప్రైజ్ నాకు ఇట్లకెళ్ళి చూపించిందంటే ఐదర్ వే గుడ్, ఎందుకనంటే మనం కూడా రేపు ఇందులోకే రావాలి. జూన్లో మనది కూడా ఇక్కడే ఆఫీస్ టెక్ పార్క్లో. ఎక్కడో చూపిస్తుంది మేము ఉండాల్సిన లొకేషన్. తెలుస్తలేదు, ఇక్కడ లెఫ్ట్ ఉంది, మళ్ళీ ఇమీడియట్ రైట్ ఉంది. ఇమీడియట్ రైట్ ఎక్కడ ఉంది రా నాయనడా, ఇదేనా కాదా అని డౌట్ వస్తుంది నాకు. సో రూమ్కి అయితే వచ్చేసినాం. అండ్ రూమ్ యాక్చువల్గా 1 BHK లెక్క ఉందన్నమాట. అండ్ వెరీ నైస్. 1000 rupees మాత్రమే పడింది. ఈ ఏరియాలో ఇంత తక్కువ పడడం నాకు తెలిసి గుడ్ థింగ్. సో ఇట్లా కిచెన్ ఉంది, అండ్ బెడ్రూమ్ ఉంది, వాష్రూమ్ ఉంది, అండ్ యాక్చువల్గా టీవీ కూడా ఉందన్నమాట. ఇంకా సోఫా ఉంది. రూమ్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఫస్ట్ బాగానే ఉండే, వచ్చేసి మేము బట్టలు ఏడ పడితే ఆడ పడేసినాం, అలా పడుకున్నాం కాసేపు. సో ఇప్పుడైతే నేను చెప్పినా కదా పీజీ ఒకటి చూసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. 2 PGసే ఉన్నాయి. అందులో 5 నుంచి కట్ చేసిన, మళ్ళీ 2 షార్ట్ లిస్ట్ చేసిన, 2లో ఒకటి తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఉండేది 1 month 2 month కదా, అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. సో మనోడైతే ఇక్కడే కూర్చున్నాడు. నేనైతే వెళ్ళి పీజీ చూసేసి ఏదో ఒకటి ఫైనల్ చేసేసి మళ్ళీ అయితే రూమ్కి రావాలి. రూమ్కి వచ్చిన తర్వాత ఇక డేటా కాపీలు చేయాలప్ప, అదే పెద్ద పని నాకు. ప్రతి రైడ్లో అదొక పెద్ద పని. డేటా కాపీ చేసేస్తే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే లేచి 5:30 వరకు అయితే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం మసీనాగుడి. సో కంప్లీట్ బందిపూర్ అండ్ మసీనాగుడి ఫారెస్ట్ రూట్లోకి వెళ్తాం. అమేజింగ్ ఉంటుంది. సో మీ అందరితోని నైట్ పోయి వచ్చిన తర్వాత ఇంకో మంచి ముచ్చట చెప్పి లాగ్ అయితే ఎండ్ చేస్తా. చల్లగా ఉంది గైజ్, అదే ఎంత చల్లగా ఉంది తెలుసా. నేను నీ అమ్మాయి ఇది థర్మల్ వేసినట్టు అర్థం చేసుకోండి. రూమ్లో మస్తు చల్లగా ఉంది, బయటకు వెళ్తే ఇంకా చల్లగా ఉంది. బెంగళూరులో ఎలా ఉంది అంటే మసీనాగుడి ఫారెస్ట్లో ఎలా ఉందో తెలియదు. ఇప్పుడే ఒక ఫారెస్ట్ స్టే అయితే బుక్ చేసినాం. సూపర్ స్టే ఉండబోతుంది, రేపే చూపిస్తా దాన్ని. అండ్ క్రేజీ ఉంటుంది స్టే. అండ్ అక్కడ ఎంత చల్ల ఉందో తెలియదు, అండ్ వాయనాడులో ఎట్లుందో తెలియదు. నాకు ఇప్పుడే చలిపెట్టినట్టు అయిపోతుంది చాలా. సో ఫుడ్ అయితే మేము అక్కడ ఒక ప్యాకెట్ ఉంది కనుక ఇక్కడ అంబూర్ బిర్యానీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు తింటుండే అనమాట. అప్పుడు బ్యాచులర్ లైఫ్ అట్లా ఎంజాయ్ చేస్తుండే. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అంబూర్ బిర్యానీ ఆర్డర్ అయితే పెట్టేసిన. 140 rupees ఒక ప్లేట్. మన దగ్గర ఆర్డర్ పెడదామని చెప్పి చూసిన హైదరాబాద్లో, ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి. బట్ 260 తీసుకుంటున్నారు హైదరాబాద్లో.
పెట్టలే. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి అంబూర్ బిర్యానీ పెట్టేసుకున్నాం చికెన్. సో అది తింటాం అండ్ పంటం. రేపు పొద్దుగా లేస్తాం 5 గంటలకు స్టార్ట్ అయిపోతాం. మసీనాగుడి ఫారెస్ట్, ఫుల్ ఫారెస్ట్ రైడ్. సో ఈ వీలో కూడా నేను ఇప్పుడు ఎండ్ చేయబోతున్నాను. సో అప్డేట్ ఏంటి అంటే నేను పీజీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, ఇంకా పైసలు కట్టలేదు, వాడికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో రేపు మార్నింగ్ అనిపించి మాట్లాడతా. ఈ డే 1 అయితే నేను ఇప్పుడు లాగ్ ఎండ్ చేయాలనుకుంటున్నా. ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే గైస్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేయండి, ఒక కామెంట్ పెట్టండి. అండ్ రేపు మార్నింగ్ డే 2లో కనిపిస్తా. అప్పటి వరకు కీప్ వాచింగ్. నా సిక్కిం రైడ్ వీడియోలు చూడండి అండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్లు ఉన్నాయి, అవి చూడండి. ఇట్ బి ఫన్. సైనింగ్ ఆఫ్ ఇనే మొత్తం ఫ్రమ్ బెంగళూరు. బాయ్ బాయ్.